సో గత 2-3 రోజులుగా జరుగుతున్న కొంచెం పరిణామాలు మనం ఒక్కసారి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మీ గతంలోకి వెళ్తా కొన్ని ఏంటంటారు రాజీనామాలు మా పార్టీ నుంచా అండి బయట మాట్లాడకూడదు అని బట్ నేను బియాండ్ దట్ నేను అడగట్లా అంత సఖ్యతగా ఉన్న వ్యక్తి పార్టీ కోసం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో కానీ అంత సఖ్యతగా అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి బయటకు వస్తే పార్టీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని మర్చిపోయిందా పార్టీ అధిష్టానం మర్చిపోయిందా లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా మర్చిపోతారన్న ఆలోచనతో బయటకు వచ్చారా ఏంటి అసలు ఇక్కడ డెఫినెట్గా విజయసాయిరెడ్డి గారి రాజీనామా అనేటువంటిది ఒకంత బాధ కలిగించింది అందరికీ బాధాకరమైనటువంటి అంశమే అయితే ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన మాటలు మీరు చూడండి చూసాం నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది రాదు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగిన మనిషి ఆయన ఎక్కడున్నా బాగుండాలని అనుకుంటున్నాను భవిష్యత్తులో నేను ఈ ఫీల్డ్లో ఇంకా రాణించలేనని నాకు అనిపించి నేను రాజీనామా చేసి బయటకు వచ్చేసి ఏ రాజకీయ పార్టీలోనూ చేరను నా వ్యక్తిగత ఎజెండా వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నారు ఇంకా అంతకుమించి మనం మాట్లాడడానికి ఏముంటుంది రఘువీరారెడ్డి గారి లాగా వెళ్దామని ఏమో ఆయన మీరు అడగాలి నన్ను అడిగితే నేనేం చెప్తాను రఘువీరారెడ్డి గారు కూడా అంతే కదా అందుకే అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేసి పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసి టీవీఎస్లోనే మీద తిరుగుతూ ఊర్లో వ్యవహారం చేసుకుంటూ గుడి కట్టించుకుంటూ తన గ్రామాలు తన గ్రామ పరిస్థితులు అన్నీ చూసుకుంటున్నారు ఆయన అలా ఉంటాడు ఆయనని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఉన్నాడు కదా ఉన్నాడు ఆయనే కాదు అంటే రాజకీయాలు ఇప్పుడైతే కలుషితం అయ్యాయి కానీ ఒకప్పుడు రాజకీయాలు చాలా ఉన్నతంగా ఉండేవి బాటం శ్రీరామూర్తి గారు అని ఉండేవారు మా ప్రాంతంలో అవును ఆయన కూడా రాజకీయాల్లో స్థాయిలో ఉన్నప్పుడు రాజకీయాల్లో వదిలేసి సాయిబాబా భక్తుడిగా వెళ్ళిపోయారు ఆయన యొక్క జీవితాన్ని అంతా కూడా ఆధ్యాత్మికంగానే తీసుకెళ్ళిన రాజకీయాలకు అతీతంగా సో ఏమో ఎవరి వ్యక్తిగత ఇప్పుడు ఆయన కూడా విజయసాయిరెడ్డి గారు కూడా వయసు పెద్దది ఫిజికల్గా మాకన్నా అద్భుతంగా మీకన్నా అద్భుతంగా స్ట్రాంగ్గా ఉంటాడు జిమ్కి వెళ్తాడు స్క్వాట్ చేస్తాడు ఇవన్నీ ఉన్నప్పటికీ వయసే కదా అవును సో వయసులో ఆయన కూడా కొంత మనశ్శాంతో పీస్ఫుల్నెస్ ఇప్పుడు వరకు అధికారంలో లేనప్పుడంతా అధికారాన్ని తీసుకురావడానికి కష్టపడ్డారు అంతకుముందు లేదు మీకైనా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనశ్శాంతి దొరకడం కాదు మనం చేసేటటువంటి పని ఎవరికైనా పని ఒత్తిడి ఉంటుంది ఆయన జైలు జీవితం అనుభవించారు ఉత్తరాంధ్ర జిల్లాలో సమన్వయకర్తగా వ్యవహరించారు ఆయన జైలు జీవితం ఏంటండి ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఏంటి స్టేట్ పార్టీ కోఆర్డినేటర్ ఏంటి ఒకటా రెండు ఆయన అనేక పదవులు చేశారు హెక్టిక్ వర్క్ చేశారు ఏమో ఆయన చాలా అనుకున్నారో రెస్ట్ తీసుకుందాం అనుకున్నారో దాన్ని మనం కాదు లేదు అని మనం ఏం అంటానుకోలేదు ఏమైనా ఉంటే ఆయన అడిగి ఆయన మనోగతాన్ని మనం తెలుసుకోవాలి మా పార్టీ అయితే ఆయన నిర్ణయం ఆయన ఇష్టం గౌరవిస్తాం అంటే అక్కడతో ఆగిపోతుందా ఆగదా అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది మనం ఫ్యూచర్ ఎలా చెప్తాం మీరు వేణుస్వామి గారిని అడిగితే అస్ట్రాలజీ చెప్తారు బొత్స గారు కూడా వెళ్ళిపోతారని ఒకప్పట్లో వార్తలు వచ్చినాయి సరే ఆయన ఏమైందనే విషయం మనకి తెలిసిందే రాబోయే రోజుల్లో కొంతమంది వెళ్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు మోపిదేవి వెంకటరమణ గారు వెళ్ళిపోయారు వెళ్ళారు జాయిన్ అయ్యారు కదా టీడీపీలో జాయిన్ అయ్యారు సాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు అవును ఇంకా ఇంకో 2-3 పేర్లు వినిపిస్తున్నాయి గట్టిగానే రాజకీయ పార్టీలో బీజేపీలోకి వెళ్తారన్న మాటలు నిజమేనా వెళ్తారా లేదా అన్నటువంటిది కాలం సమాధానం చెప్పాలి మనం ఎలా చెప్తాం ఆయన అయితే నేను ఏ పార్టీకి వెళ్ళనంటున్నాడు ఆయన వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుందాం ఇంకోటి ఇప్పుడు మీరు ఇన్ని పేర్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతోనే మొదలయ్యారు ఎస్ అపోజిషన్లో 2014లో 23 మంది పైన ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అయినా సరే పార్టీ నిలబడింది కదా మా పార్టీ నిలబడేది నాయకుల మీద కాదు పార్టీ కార్యకర్తల మీద ప్రజలు ఉన్నటువంటి ఆధార ఆ కార్యకర్తలనే పట్టించుకోలేదు మొన్న అందుకే దెబ్బతిన్నాం ఐఎమ్ నాట్ డెనింగ్ యువర్ స్టేట్మెంట్ వీఆర్ పొలిటికల్లీ ఫెయిల్డ్ బట్ వీఆర్ సక్సీడెడ్ ఇన్ అన్ అడ్మినిస్ట్రేటివ్ రూట్ ఎస్ పరిపాలన పరంగా అత్యద్భుతంగా మేము పాలించాం కానీ రాజకీయ ప్రజలు కూడా అనుకుంటారు ఒప్పుకుంటారు చరిత్ర ఎప్పుడు మరవదు సార్ గుర్తుపెట్టుకోండి గతంలో మన్మోహన్ సింగ్ గారిని రోబోట్ పిఎం అని ఇదే చాలా వరకు మీడియాలో సోషల్ మీడియాలో ఎగతాళి చేసే కానీ ఆయన కాలం చేసిన తర్వాత ఆయన ఇంటలెక్చువాలిటీని ఆయన తెచ్చినటువంటి గొప్ప గొప్ప సంస్కరణల్ని అందరూ కొనియాడారు చరిత్ర ఎప్పటికీ మరుగున పడదు నేను అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏం క్వశ్చన్ చేయట్లా నేను అనట్లా అడ్మినిస్ట్రేటివ్ పరంగా అనట్లా కానీ దాన్ని పబ్లిసిటీ చేసుకోవటంలో మీ వల్ల కాలేదు సార్ నేను చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పని చేయడం వచ్చి తప్పితే ప్రచారం చేసుకోవడం రాదు చంద్రబాబు నాయుడు ఏంటంటే రియాలిటీలో వీకు పబ్లిసిటీలో పీకు మాకు పబ్లిసిటీ లేకే మేము దెబ్బతిన్నాం లేకపోతే మా ప్రభుత్వ హయాంలో 2022లో బల్క్ డ్రగ్ పార్క్ మేము సాధించి కాకినాడ తొండంగి దగ్గర దాన్ని తెచ్చితే అది అక్కడ నుంచి తీసేయాలని చెప్పి యనమల రామకృష్ణ గారితో లెటర్ రాయిస్తే దాన్ని మళ్ళీ 2023లో విశాఖపట్నం అనకాపల్లి దగ్గర ఉన్న నక్కపల్లికి దాన్ని తెప్పిస్తే దీది నిజమా కాదా అని చెప్పి జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభలో ప్రశ్నిస్తే
ఆ తాలూకా కేంద్ర మంత్రి ఇది మీ వచ్చింది అలకేట్ చేసాం అని 2023 మార్చిలో చెప్తే మీరు 2024లోకి వచ్చిన తర్వాత తెచ్చామని బాకాలు ఊదుకుంటే దీన్ని కదా సొమ్ము ఒకటిది సోకొకటిది అని గ్రీన్ కో ఎనర్జీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, రైల్వే జోన్కి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఆ రోజు ముడసల్లావ దగ్గర ఉన్నటువంటి పార్కు, ముడసల్లావ రిజర్వాయర్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాం, తీసుకోలేదు, అది ఇది ప్రభుత్వం ఇవ్వలేదు, చిక్కుముడుల్లో ఉన్న ల్యాండ్ ఇచ్చారని చెప్పి పెట్టారు. ఆ ల్యాండ్ని అప్పుడు ప్రపోజు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో, కానీ చిక్కుల్లో ఉన్నది. ఆ న్యాయ చిక్కులన్నీ తీసి ల్యాండ్ని క్లియరెన్స్ చేసి అన్ని అనుమతులు తెచ్చి రైల్వే డిపార్ట్మెంట్కి అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు రైల్వే జోన్ ఏదో వాళ్ళు మేము తెచ్చాం అన్నట్టు చెప్పి బాకాలు ఊదుకుంటున్నారు. మీరు తేలేదు కదా, తెచ్చారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు తేలేకపోయారనే కదా. తేకపోతే తెచ్చారని చెప్పి ఎవరికి తెలుసు? నాకు తెలియదే. ఎస్, అదే మా ఫాల్ట్. మీకు ఇప్పుడు కావాలని సరే ఐ హ్యావ్ అఫీషియల్ పేపర్స్. అంటే రైల్వే జోన్ అనేటువంటిది తేవడం కాదు. రైల్వే జోను విభజన చట్టం హామీల అమల్లో భాగంగా ప్రత్యేక రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా రావాలన్నటువంటిది తెన్నేటి విశ్వనాథం గారి కాలం నుంచి ఉన్నటువంటి డిమాండ్. ఎస్.